ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 10 ఆగస్టు 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 31/10/2006. ఈరోజు మురళి హెడ్లైను: సదా స్నేహితో పాటు అఖండ మహాదానిగా అవ్వడం ద్వారా విఘ్న వినాశకులుగా సమాధాన స్వరూపులుగా అయిపోతారు. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు ప్రేమ సాగరుడు పరమాత్మ ప్రేమకు పాత్రులైన తన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా స్నేహము అనే అలౌకిక విమానము ద్వారా ఇక్కడికి చేరుకున్నారు కదా. సాధారణ విమానంలో వచ్చారా, లేక స్నేహం అనే విమానంలో ఎగిరి వచ్చి చేరుకున్నారా? అందరి హృదయంలో స్నేహం అనే అలలు వస్తూ ఉన్నాయి. స్నేహమే ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది వంటిది. ఎప్పుడైతే బాబా వద్దకు వచ్చారో అప్పుడు మీ అందరినీ కూడా స్నేహమే ఆకర్షించింది కదా. జ్ఞానమునైతే తరువాత విన్నారు, కానీ స్నేహం అనేది పరమాత్మకు స్నేహిగా తయారు చేసింది. మేము పరమాత్మ స్నేహానికి పాత్రులుగా అవుతామని ఎప్పుడూ స్వప్నంలో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు ఏమంటారు? అయిపోయాము అని అంటారు. స్నేహము కూడా సాధారణమైనటువంటి స్నేహమైతే కాదు. హృదయపూర్వకమైన స్నేహము, ఆత్మిక స్నేహము, సత్యమైన స్నేహము, నిస్వార్థమైన స్నేహము. ఈ పరమాత్మ స్నేహము చాలా సహజముగా స్మృతి యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. స్నేహిని స్మృతి చేయడం కష్టం అనిపించదు, మర్చిపోవడం మాత్రం కష్టం అనిపిస్తుంది. స్నేహము అనేది ఒక అలౌకిక అయస్కాంతము. స్నేహము సహజ యోగిగా తయారు చేస్తుంది, శ్రమ నుండి విడిపిస్తుంది. స్నేహము ఉన్నట్లయితే స్మృతి చేయడంలో శ్రమ అనిపించదు. ప్రేమ ఫలాన్ని తింటారు. నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహిలే, కానీ విశేషంగా డబల్ విదేశీయులు స్నేహంలో పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు. 90 దేశాల నుండి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చి చేరుకున్నారో చూడండి. దేశవాసీ పిల్లలైతే ప్రభు ప్రేమకు పాత్రులుగానే ఉన్నారు, కానీ ఈరోజు విశేషంగా డబల్ విదేశీయులకు గోల్డెన్ ఛాన్స్ లభించింది. మీ అందరికీ కూడా విశేషమైన ప్రేమ ఉంది కదా, స్నేహము ఉంది కదా. ఎంత స్నేహం ఉంది? దేనితోనైనా పోల్చగలరా? దేనితోనూ పోల్చడానికి సాధ్యమే కాదు. ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు లేవు, సాగరంలో ఇంత నీరు లేదు అని మీ పాట కూడా ఒకటి ఉంది కదా. అనగా బేహద్దు ప్రేమ, బేహద్దు స్నేహము ఉంది. బాబ్దాదా కూడా స్నేహి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలైన మీరందరూ స్నేహంతో స్మృతి చేశారు, మరియు బాబ్దాదా మీ ప్రేమలో వచ్చి చేరుకున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరి ముఖము పైన స్నేహము అనే రేఖ మెరుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇంకా దీనికి ఏం కలపాలి? స్నేహమైతే ఉంది, ఇదైతే పక్కాయే. బాబ్దాదా కూడా స్నేహం ఉంది అని సర్టిఫికెట్ ఇస్తున్నారు. మరి ఇప్పుడేం చెయ్యాలి? మీకు అర్థమయ్యే ఉంటుంది. సదా స్నేహిగా ఉండాలి. కొన్ని సమయాలలో కాదు. ఇప్పుడు కేవలం సదా అన్న పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. తెగిపోని స్నేహం ఉంది, కానీ పర్సంటేజ్ ఏదైతే ఉందో దానిలో మాత్రం తేడా వచ్చేస్తుంది అని బాబ్దాదా అంటున్నారు. ఈ తేడాను తొలగించే మంత్రము ఏది? ప్రతి సమయము మహాదానిగా, అఖండ మహాదానిగా అవ్వండి. దాత పిల్లలు అంటే సదా విశ్వ సేవాదారులుగా ఉండాలి.
ఏ సమయంలో కూడా మాస్టర్ దాతగా అవ్వకుండా ఉండకూడదు. ఎందుకంటే విశ్వ కళ్యాణ కార్యంలో తండ్రితో పాటు మీరు కూడా సహయోగులుగా అవ్వాలి అనే సంకల్పం చేశారు. మనసు ద్వారా శక్తుల దానమును లేక సహయోగమును ఇవ్వండి. వాచా ద్వారా జ్ఞాన దానమును ఇవ్వండి, సహయోగమును ఇవ్వండి. కర్మల ద్వారా గుణాల దానం ఇవ్వండి. స్నేహ సంపర్కము ద్వారా సంతోషాన్ని దానం ఇవ్వండి. మీరు ఎన్ని అఖండ ఖజానాలకు యజమానులు అంటే ప్రపంచంలోనే మీరు అత్యంత ధనవంతులు. మీ వద్ద తరగని మరియు అఖండ ఖజానాలు ఉన్నాయి. ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా మీ వద్ద పెరుగుతూ ఉంటాయి. తరిగిపోవు, పెరుగుతాయి. ఎందుకంటే వర్తమాన సమయంలో చాలామంది మీ ఆత్మిక సోదరీ సోదరులు ఈ ఖజానాల కోసం చాలా దాహార్తితో ఉన్నారు. మరి మీకు మీ సోదరీ సోదరులపైన దయ కలగడం లేదా? దాహముతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చరా? ఓ మా దేవీ దేవతలారా, మాకు శక్తినివ్వండి, సత్యమైన ప్రేమను ఇవ్వండి అని వారి పిలుపులు మీ చెవులకు వినిపించడం లేదా? మీ భక్తులు మరియు దుఃఖీ ఆత్మలు ఇరువురు కూడా దయ చూపించండి, కృప చూపించండి, ఓ కృపాళు దేవీ దేవతలారా అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. సమయం యొక్క పిలుపు మీ అందరికీ వినిపిస్తుంది కదా. ఇచ్చే సమయం కూడా ఇది. తరువాత ఇంకెప్పుడు ఇస్తారు? ఇన్ని తరగని అఖండ ఖజానాలు ఏవైతే మీ వద్ద జమ అయి ఉన్నాయో వాటిని ఇంకెప్పుడు ఇస్తారు? చివరి సమయంలో, అంతిమ సమయంలో ఏమైనా ఇస్తారా? ఆ సమయంలో కేవలం దోసులు మాత్రమే ఇవ్వగలరు. మరి మీరు జమ చేసుకున్న ఖజానాలను కార్యంలో ఎప్పుడు ఉపయోగిస్తారు అని బాబ్దాదా అడుగుతున్నారు. ప్రతి సమయము ఏదో ఒక ఖజానాను సఫలం చేసుకుంటున్నామా అని చెక్ చేసుకోండి. ఇందులో మీకు డబల్ లాభం ఉంది. ఖజానాలను సఫలం చేసుకోవడం వలన ఆత్మల కళ్యాణం కూడా జరుగుతుంది. అంతేకాదు, దానితో పాటు మీరందరూ కూడా మహాదానులుగా అయ్యే కారణముగా, విఘ్న వినాశకులుగా, సమాధాన స్వరూపులుగా చాలా సహజముగా అయిపోతారు. సమస్య స్వరూపులుగా అవ్వరు. డబల్ లాభం ఉంది కదా. ఈరోజు ఇది వచ్చింది, నిన్న అది వచ్చింది, ఈరోజు ఇది జరిగింది, నిన్న అది జరిగింది అని అలా అనరు. సదాకాలానికి విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా అయిపోతారు. సమస్య వెనుక ఏదైతే సమయం ఇస్తారో, శ్రమ కూడా చేస్తారో, అప్పుడప్పుడు ఉదాసీనముగా, అప్పుడప్పుడు ఉత్సాహంలోకి వచ్చేస్తారు. వాటన్నింటి నుండి కూడా రక్షింపబడతారు. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలు శ్రమ చేయడము అంటే మంచిగా అనిపించదు. పిల్లలు చేసే శ్రమను బాబ్దాదా చూడలేకపోతున్నారు. కనుక శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. పురుషార్థమైతే చెయ్యాలి, కానీ ఎలాంటి పురుషార్థం చెయ్యాలి? ఇంకా ఇప్పటి వరకు మీ చిన్న చిన్న సమస్యల పురుషార్థంలోనే ఉంటారా? ఇప్పుడు అఖండ మహాదానిగా, అఖండ సహయోగిగా అయ్యే పురుషార్థం చేయండి. బ్రాహ్మణులకు సహయోగులుగా అవ్వండి. దుఃఖీ ఆత్మలు మరియు దాహంతో ఉన్న ఆత్మల కొరకు మహాదానీలుగా అవ్వండి. ఇప్పుడు ఈ పురుషార్థం యొక్క అవసరమే ఉంది. ఇష్టమే కదా. ఇష్టమేనా? వెనుక ఉన్నవారికి ఇష్టమేనా? ఇప్పుడు కొంచెం పరివర్తన కూడా చేసుకోవాలి కదా. స్వయం పట్ల అదే పురుషార్థం చాలా సమయం నుండి చేస్తూ వచ్చారు. పాండవులు చెప్పండి, ఇష్టమేనా? మరి రేపటి నుండి ఏం చేస్తారు? రేపటి నుండి ప్రారంభం చేస్తారా లేక ఇప్పటి నుండే ప్రారంభం చేస్తారా?
నా సమయాన్ని, నా సంకల్పాలను విశ్వసేవ పట్ల ఉపయోగిస్తాను అని ఇప్పటి నుండే సంకల్పం చేయండి. ఇందులో స్వకళ్యాణం స్వతహాగా జరిగిపోతుంది, ఆగిపోదు, ఇంకా పెరుగుతుంది. ఎందుకు? మీరు ఎవరి ఆశలైనా పూర్తి చేస్తారు, దుఃఖానికి బదులుగా సుఖమిస్తారు, నిర్బల ఆత్మలకు శక్తినిస్తారు, గుణాలను ఇస్తారు. కనుక వారు మీకు చాలా ఆశీర్వాదాలను ఇస్తారు. అందరి నుండి ఆశీర్వాదాలను తీసుకోవడమే ముందుకు వెళ్ళేందుకు చాలా సహజమైనటువంటి సాధనము. ఉపన్యాసం చెయ్యలేకపోయినా, ఎక్కువ ప్రోగ్రాములు చేయలేకపోయినా ఏమీ పర్వాలేదు. చేయగలిగితే చెయ్యండి. ఒకవేళ చేయలేకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ ఖజానాలను సఫలం చేసుకోండి. ఇంతకు ముందు కూడా వినిపించాము కదా, మనసు ద్వారా శక్తుల ఖజానాను ఇస్తూ వెళ్ళండి, వాణి ద్వారా జ్ఞాన ఖజానాను ఇస్తూ వెళ్ళండి, కర్మల ద్వారా గుణాల ఖజానాను, బుద్ధి ద్వారా సమయం యొక్క ఖజానా, సంబంధ సంపర్కం ద్వారా సంతోషపు ఖజానాను సఫలం చేసుకోండి. సఫలం చేసుకోవడం ద్వారా సహజముగానే సఫలతామూర్తులుగా అయిపోతాము. సహజంగా ఎగురుతూ ఉంటారు. ఎందుకంటే ఆశీర్వాదాలు మీకు ఒక లిఫ్ట్ వలె పనిచేస్తాయి అని బాబ్దాదా అంటున్నారు. తాపల వలె కాదు. సమస్య వచ్చింది అంటే దానిని తొలగించడంలో అప్పుడప్పుడు 2 రోజులు ఇస్తారు, అప్పుడప్పుడు 2 గంటలు ఇస్తారు. ఇది తాపలు ఎక్కడం వంటిది. సఫలం చేసుకోండి, సఫలతామూర్తులుగా అవ్వండి. అప్పుడు ఆశీర్వాదాల లిఫ్ట్ ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి 1 సెకండులో చేరుకుంటారు. సూక్ష్మవతనానికి కానీ, పరంధామానికి కానీ, మీ రాజ్యంలోకి కానీ సెకండులో చేరుకోవచ్చు. లండన్లో 1 మినిట్ అనే ప్రోగ్రాం చేశారు కదా, కానీ బాబ్దాదా 1 సెకండ్ అనే చెప్తున్నారు. 1 సెకండులో ఆశీర్వాదాల లిఫ్ట్లోకి ఎక్కండి. స్మృతి అనే స్విచ్ ఆన్ చేయండి. అంతే, శ్రమ నుండి ముక్తులైపోతారు. ఈరోజు డబల్ విదేశీల రోజు కదా, కనుక బాబ్దాదా మొదట డబల్ విదేశీలను ఏ స్వరూపంలో చూడాలని కోరుకుంటున్నారు. శ్రమ నుండి ముక్తులుగా, సఫలతామూర్తులుగా, ఆశీర్వాదాలకు పాత్రులుగా చూడాలని కోరుకుంటున్నారు. అవుతారు కదా? ఎందుకంటే డబల్ విదేశీలకు తండ్రి పైన చాలా ప్రేమ ఉంది. శక్తి కావాలి, కానీ ప్రేమ చాలా ఉంది. అద్భుతమైతే చేశారు కదా. 90 దేశాల నుండి వచ్చారు. వేరువేరు దేశాల వారు, వేరువేరు ఆచార వ్యవహారాల వారు బాబ్దాదా సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. కానీ 5 ఖండాల వారు కలిసి ఒకే చందన వృక్షములాగా అయిపోయారు. ఒకే వృక్షములోకి వచ్చేశారు. ఒకే బ్రాహ్మణ కల్చర్ వారిగా అయిపోయారు. ఇప్పుడు విదేశీ కల్చర్ ఉందా? మాది ఇంగ్లీష్ కల్చర్ అనేది ఏమీ లేదు కదా, బ్రాహ్మణులే కదా. అయితే ఇప్పుడు మాది బ్రాహ్మణ కల్చర్ అనేవారు చేతులెత్తండి. కేవలం బ్రాహ్మణ కల్చర్ తప్ప మరేదీ లేదు. ఎందుకంటే అందరూ ఒక్కటిగా అయిపోయారు కదా. అందరూ ఒకే వృక్షములోని వారిగా అయినందుకు బాబ్దాదా పిల్లలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎంత బాగా అనిపిస్తుంది. అమెరికా వారిని కానీ, యూరప్ వారిని కానీ, ఎవరినైనా కానీ మీరు ఎవరు అని అడిగితే ఏమంటారు? బ్రాహ్మణులము అని అంటారు. యూకే వారము, ఆఫ్రికన్ల వారము, అమెరికన్లము ఇలా అంటారా? అందరూ బ్రాహ్మణులుగా అయిపోయారు. ఒకే మతం వారిగా, ఒకే స్వరూపం కలవారిగా అయిపోయారు. ఒకే స్వరూపము అనగా బ్రాహ్మణ స్వరూపము,
మరియు ఒకే మతము అనగా శ్రీమతము. ఇందులో మజా వస్తుంది. మజా ఉందా లేక కష్టం ఉందా? కష్టమైతే లేదు కదా, తల ఊపుతున్నారు. మంచిది. బాబ్దాదా సేవలో ఏ నవీనతను కోరుకుంటున్నారు? ఏ సేవలైతే చేస్తున్నారో చాలా 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 మంచిగా చేస్తున్నారు. అందుకు శుభాకాంక్షలు ఉండనే ఉన్నాయి. కానీ ఇక ముందు కొరకు ఏం కలపాలి? ఏదైనా నవీనత ఉండాలి అని పిల్లల మనసులో కూడా వస్తుంది కదా. బాబ్దాదా చూశారు, ఏ ప్రోగ్రామ్స్ అయితే చేశారో వాటి కోసం సమయం కూడా ఇచ్చారు, ప్రేమతో కూడా చేశారు, శ్రమ కూడా ప్రేమతో చేశారు. మరియు ఏదైతే స్థూలమైన ధనమును కూడా ఉపయోగించారో అది 16 రెట్లుగా అయి మీ పరమాత్మ బ్యాంకులో జమ అయిపోయింది. దానిని ఉపయోగించడం కాదు, జమ చేసుకున్నారు. ఫలితంలో ఏం చూశారు అంటే సందేశాన్ని ఇచ్చే కార్యమును, పరిచయాన్ని ఇచ్చే కార్యమును అందరూ చాలా బాగా చేశారు. ఎక్కడైతే ప్రోగ్రాం చేశారో ఇప్పుడు ఢిల్లీలో చేస్తున్నారు, లండన్లో జరిగిపోయింది. అంతేకాదు డబల్ విదేశీలు ఏదైతే కాల్ ఆఫ్ టైమ్ లేక పీస్ ఆఫ్ మైండ్ అనే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో అవన్నీ కూడా బాబ్దాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి. ఇంకా ఏవైతే చేయగలరో అవన్నీ చేస్తూ ఉండండి. సందేశం అయితే లభిస్తుంది, స్నేహితులుగా కూడా అవుతారు, సహయోగులుగా కూడా అవుతారు, సంబంధ సంపర్కంలోకి కూడా కొంతమంది వచ్చేస్తారు. కానీ ఇప్పుడు దీనికి ఏం కలపాలి అంటే ఎప్పుడు ఏ పెద్ద ప్రోగ్రాం చేసినా అందులో సందేశం అయితే లభిస్తుంది. కానీ వారు ఎంతో కొంత అనుభవం చేసి వెళ్ళాలి. ఆ అనుభవమే చాలా త్వరగా ముందుకు తీసుకుని వెళ్తుంది. ఉదాహరణకు కాల్ ఆఫ్ టైం లేక పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రాంలో అనుభవం కొంత ఎక్కువగా చేస్తారు. కానీ పెద్ద ప్రోగ్రాం జరిగినప్పుడు అందులో సందేశం అయితే చాలా మంచిగా లభిస్తుంది. కానీ ఎవరైతే వస్తారో వారికి అనుభవం చేయించే లక్ష్యాన్ని ఉంచుకోండి. ఎంతో కొంత అనుభవం చెయ్యాలి. ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడు మర్చిపోలేరు. కనుల ద్వారా చూసింది మర్చిపోవచ్చు, చెవుల ద్వారా విన్నది మర్చిపోవచ్చు, కానీ అనుభవం చేసింది మాత్రం మర్చిపోలేరు. అందుకే బాబా అంటారు, అన్నిటికంటే చాలా పెద్ద అథారిటీ ఏమిటి అంటే అనుభవము అనే అథారిటీ. అంతేకాదు అనుభవం ఎలాంటిది అంటే కోరుకోకపోయినా సరే దానివైపు ఆకర్షింపబడతారు. బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు, బ్రాహ్మణులందరూ జ్ఞానం యొక్క పాయింట్లలో మొదట స్వయం అనుభవిగా అయ్యారా? ప్రతి శక్తిని అనుభవం చేశారా? ప్రతి గుణాన్ని అనుభవం చేశారా? ఆత్మిక స్థితిని అనుభవం చేశారా? పరమాత్మ యొక్క ప్రేమను అనుభవం చేసుకున్నారా? జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో అయితే అందరూ పాస్ అయిపోయారు, నాలెడ్జ్ఫుల్గా అయిపోయారు. ఇందులో బాబ్దాదా కూడా బాగున్నారు అని రిమార్క్ ఇస్తున్నారు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, డ్రామా అంటే ఏమిటి, ఈ జ్ఞానమైతే అర్థం చేసుకున్నారు. కానీ ఎప్పుడు కావాలో, ఎంత సమయము కావాలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ఆత్మిక బలము, పరమాత్మ యొక్క శక్తి ఏదైతే అనుభవం కావాలో అది అనుభవం అవుతుందా? ఏ సమయంలో ఎంత సమయం ఎలాంటి అనుభవం చేయాలనుకుంటే అలాంటి అనుభవం అవుతుందా? లేకుంటే ఒకసారి ఒకలాగా మరొకసారి మరోలాగా అవుతుందా? నేను ఆత్మను అనే ఆలోచన చేస్తూ చేస్తూ మళ్ళీ మాటి మాటికి దేహ బాణములోకి వచ్చేస్తే అప్పుడు మీ అనుభవం ఉపయోగపడినట్లేనా? అనుభవీమూర్తులు అనగా ప్రతి సబ్జెక్టులో కూడా అనుభవీమూర్తులు, ప్రతి శక్తి యొక్క అనుభవీమూర్తులు.
కనుక స్వయంలో కూడా అనుభవాన్ని ఇంకా పెంచుకోండి. అలాగని అనుభవం లేదు అని కాదు, కానీ అప్పుడప్పుడు ఉంటుంది, కొంత సమయం ఉంటుంది. అయితే బాప్దాదా పిల్లల నుండి కొంత సమయమే కోరుకోవడం లేదు. ఏదో ఒకటి జరిగే కారణముగా కొంత సమయం మాత్రమే ఉంటుంది. మీకు ఎలా అవ్వాలనే లక్ష్యం ఉంది అని అడిగితే పిల్లలు ఏమంటారు? తండ్రి సమానముగా అవ్వాలి అనే కదా చెప్తారు. అందరూ ఒకే జవాబు ఇస్తున్నారు. తండ్రి సమానముగా అవ్వడము అంటే తండ్రి అయితే సంథింగ్ మరియు సమ్ టైమ్గా లేరు కదా. బ్రహ్మ బాబా సదా రాజయుక్తంగా యోగయుక్తంగా ప్రతి శక్తి యొక్క అనుభవంలో ఉండేవారు. అప్పుడప్పుడు కాదు, సదా ఉండేవారు. ఏదైతే అనుభవం అవుతుందో అది సదాకాలం నడుస్తుంది, కొంతకాలం కొరకు అయితే కాదు. కనుక స్వయము అనుభవీమూర్తులుగా అయి ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్టులో కూడా అనుభవీలుగా అవ్వాలి. జ్ఞాన స్వరూపంలో అనుభవీలుగా, యోగయుక్తంగా అవ్వడంలో అనుభవీలుగా, ధారణా స్వరూపంలో అనుభవీలుగా అవ్వాలి. అంతేకాదు ఆల్రౌండ్ సేవ అంటే మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నింటిలో కూడా అనుభవీలుగా ఉన్నప్పుడే పాస్ విత్ ఆనర్ అని అంటారు. మీరు ఎలా అవ్వాలని కోరుకుంటున్నారు? పాస్ అవ్వాలని అనుకుంటున్నారా, లేక పాస్ విత్ ఆనర్ అవ్వాలని అనుకుంటున్నారా? పాస్ అయ్యేవారు చివరిలో కూడా వస్తారు. మీరైతే టూ లేట్ కంటే ముందే వచ్చేసారు. ఇప్పుడు కొత్త వారు కూడా వచ్చారు, కానీ ఇప్పుడు ఇంకా టూ లేట్ అనే బోర్డు పెట్టలేదు. లేట్ అనే బోర్డు పెట్టబడింది, కానీ టూ లేట్ బోర్డు ఇంకా పెట్టలేదు. కనుక కొత్త వారు కూడా ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేయవచ్చు. కేవలం పురుషార్థం కాదు, తీవ్ర పురుషార్థం చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నెంబరు ప్రకటించలేదు. కేవలం 2 నెంబర్లు మాత్రమే, అనగా మమ్మ బాబా యొక్క నెంబర్లు మాత్రమే ప్రకటించబడ్డాయి. ఇప్పుడు ఇంకా ఏ సోదరీ సోదరులకు 3వ నెంబరును ప్రకటించలేదు. దాదీలంటే చాలా ప్రేమ ఉంది అని మీరు అంటారు. బాబాకు కూడా దాదీలపైన చాలా ప్రేమ ఉంది, కానీ నెంబరు ప్రకటించబడలేదు. కనుక చాలా చాలా అపురూపమైన అల్లారు ముద్దు భాగ్యశాలి పిల్లలైన మీరు ఎంతగా ఎగరాలి అనుకుంటారో అంతగా ఎగరండి. ఎందుకంటే ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వారిని తండ్రి ఏం చేస్తారు? తన వేలుని ఇచ్చి నడిపిస్తారు, అదనముగా ప్రేమిస్తారు. పెద్దవారికి వేలు ఇచ్చి నడిపించరు కదా. వారు తమ కాళ్లతో నడుస్తారు. ఎవరైనా కొత్త వారు కూడా మేకప్ చేసుకోవచ్చు, అంటే ముందుకు వెళ్ళవచ్చు. బంగారు అవకాశం ఉంది, కానీ అతి త్వరలో టూ లేట్ బోర్డు పెట్టబడుతుంది. కనుక దానికంటే ముందే చేసుకోండి. కొత్తగా మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. మంచిది, శుభాకాంక్షలు. మొదటిసారి మీ ఇల్లైన మధువనానికి చేరుకున్నారు. కనుక బాప్దాదా మరియు పూర్తి పరివారం, దేశం వారు కానీ విదేశం వారు కానీ అందరి తరపు నుండి పదం రెట్ల శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక్క సెకండులో ఏ స్థితిలో స్థితమవ్వాలని బాప్దాదా సూచిస్తారో అదే స్థితిలోకి ఒక్క సెకండులో చేరుకోగలరా? లేకుంటే పురుషార్థంలో అంటే ఈ ప్రయత్నంలో సమయం ఏమైనా గడిచిపోతుందా? ఇప్పుడు ఒక్క సెకండులో స్థితమయ్యే అభ్యాసం కావాలి. ఎందుకంటే ముందు ముందు రాబోయే చివరి సమయంలో పాస్ విత్ ఆనర్ యొక్క సర్టిఫికెట్ లభించాలి అంటే ఇప్పటి నుండే ఈ అభ్యాసం చేయాలి. సెకండులో ఎక్కడ కావాలో అక్కడ, ఏ స్థితిలో కావాలో ఆ స్థితిలో స్థితమైపోవాలి. కనుక ఎవరెడీగా ఉండాలి? అందరూ రెడీ అయితే అయిపోయారు, కానీ ఇప్పుడు ఎవరెడీగా
ఉండాలి. ఇప్పుడు మొదట 1 సెకండులో నేను పురుషోత్తమ సంగమయుగి శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను అనే స్థితిలో స్థితమైపోండి. ఇప్పుడు నేను ఫరిస్తా రూపాన్ని, డబల్ లైట్ను ఇప్పుడు విశ్వ కళ్యాణకారిగా అయి మనసు ద్వారా నలువైపులా శక్తి కిరణాలను వ్యాపింపచేసే అనుభవం చేయండి. ఈ విధంగా పూర్తి రోజంతటిలో 1 సెకండులో మీరు స్థితమవ్వగలరా? ఈ అనుభవాన్ని చేస్తూ ఉండండి. ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. ఎక్కువ సమయం లభించదు. అలజడిలో 1 సెకండులో అచంచలముగా అయిపోవాలి. దీనికోసం మధ్యలో సమయాన్ని కేటాయించి మీరు స్వయమే అభ్యాసం చేస్తూ ఉండండి. దీని ద్వారా సహజముగానే మనసు కంట్రోల్ అయిపోతుంది. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ పెరుగుతూ ఉంటాయి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లల ఉత్తరాలు కూడా చాలా వచ్చాయి. అలాగే అనుభవాలు కూడా చాలా వచ్చాయి. బాబ్దాదా పిల్లలకు రిటర్న్లో చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు 16 రెట్ల హృదయపూర్వక ప్రియ స్మృతులను ఇస్తున్నారు. బాబ్దాదా చూస్తున్నారు, నలువైపులా ఉన్న పిల్లలు వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా. ఎవరైతే చూడడం లేదో వారు కూడా స్మృతి అయితే చేస్తున్నారు. అందరి బుద్ధి కూడా ఈ సమయంలో మధువనములోనే ఉంది. కనుక నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ వారి పేరు సహితంగా ప్రియ స్మృతులను స్వీకరించండి. బాబా మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. సదా ఉమంగ ఉత్సాహాలు అనే రెక్కల ద్వారా ఉన్నతమైన స్థితిలో ఎగురుతూ ఉండే శ్రేష్ఠ ఆత్మలందరికీ, సదా స్నేహంలో లవలీనగా ఉంటూ ఇమిడిపోయి ఉండే పిల్లలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా, సమస్యాముక్తులుగా, విఘ్నముక్తులుగా, యోగయుక్తులుగా, రాజయుక్తులుగా ఉండే పిల్లలకు, సదా ప్రతి పరిస్థితుల్లో కూడా సెకండ్లో పాస్ అయ్యే పిల్లలకు, ప్రతి సమయము సర్వశక్తి స్వరూపముగా ఉండే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: బంగారు యుగపు స్వభావం ద్వారా బంగారు యుగపు సేవ చేసే శ్రేష్ఠ పురుషార్థి భవ. సారాంశము: ఏ పిల్లల స్వభావంలోనైతే ఈర్ష, సిద్ధి చేసే మరియు జిద్దు చేసే భావము లేక ఏదైనా పాత సంస్కారం యొక్క మలినము మిక్స్ అయి ఉండదో వారే బంగారు యుగపు స్వభావం కలిగిన వారు. ఇలాంటి బంగారు యుగం యొక్క స్వభావము మరియు సదా హాజీ అని చెప్పే సంస్కారాన్ని తయారు చేసుకునే శ్రేష్ఠ పురుషార్థి పిల్లలు ఎలాంటి సమయమో, ఎలాంటి సేవయో అలా స్వయాన్ని మలుచుకుని రియల్ గోల్డ్గా అయిపోతారు. సేవలో కూడా అభిమానము లేక అవమానము అనే మలినం మిక్స్ అవ్వకుంటే అప్పుడు వారిని బంగారు యుగపు సేవ చేసేవారు అని అంటారు. స్లోగన్: ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలను సమాప్తం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి. అవ్యక్త సూచన: సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. లవలేని స్థితి కలిగిన సమానమైన ఆత్మలే సదా యోగులు. వారి యోగం జోడించేవారు కాదు, కానీ సదా లవలీనుగానే ఉంటారు. వేరుగా అవ్వరు. కనుక ఇక స్మృతి చేసేదేముంది? స్వతహాగానే స్మృతి ఉండనే ఉంటుంది.
ఎక్కడ తోడు ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది. కనుక సమాన ఆత్మల స్థితి తోడు ఉండేదిగా, ఇమిడిపోయి ఉండేదిగా ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.